నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. మనం జెడ్పీ సెంటర్ లో ఉన్న నారాయణ సమోసా షాప్ కి వచ్చేసామండి. సమోసాలే కదా ఇందులో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? స్పెషల్ ఉంది కాబట్టి మనం వచ్చాం. ఆ స్పెషల్ ఏంటో చూసేద్దాం రండి. ఇద్దండి వీళ్ళ దగ్గర ఎన్ని రకాల సమోసా వెరైటీస్ దొరుకుతున్నాయో చూద్దామా. సమోసా చిప్స్, చికెన్ సమోసా, ఎగ్ సమోసా, స్వీట్ కార్న్ సమోసా, ఆనియన్ సమోసా, పన్నీర్ సమోసా, అలాగే జీడిపప్పు సమోసా కూడా ఇక్కడ దొరుకుతుందండి. అవి ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు మనం లోపలికి అయితే వచ్చేస్తున్నామండి. ఇక్కడ మన దగ్గర సార్ ఉన్నారు. సార్ని అడిగి వాళ్ళ దగ్గర ఎలాంటి వెరైటీస్ దొరుకుతున్నాయో చూద్దాం రండి. సార్ నమస్తే సార్. హాయ్ సార్, మీ పేరు జగన్? ఓకే సార్. మా పేరు షాప్ పేరు నారాయణ సమోసా అండి. ఓకే సార్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ మీరు ఈ బిజినెస్? మా నాన్నగారు 30 ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నారండి. వాళ్ళ తదనంతరం మేము మెయింటైన్ చేసి మేము చేసుకుంటా ఉన్నాం. మాకు 2 షాపులు ఉన్నాయి. ఒకటి జయభారత్ హాస్పిటల్ దగ్గర, రెండో షాప్ వచ్చి ఇక్కడ కొత్తగా ఓపెన్ చేసాం. ఇక్కడ వెరైటీ కోసం ఒక 7 రకాల వెరైటీగా అన్ని పెట్టాం సమోసా. ఇక్కడ మా దగ్గర మొత్తం 7 రకాలు ఉంటాయి. ఆ 7 రకాల మసాలా మీకు చూపిస్తాను. చూడండి చూడండి, అది చికెన్ మసాలా అండి. ఇది చూస్తున్నారు కదా, ఇది చికెన్ మసాలా అంటండి. నెక్స్ట్ ఎగ్ మసాలా అండి. ఎగ్ మసాలా. ఇది ఎగ్ సమోసాకి వీళ్ళు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారు. నెక్స్ట్ సార్ పన్నీర్ మసాలా. పన్నీర్ మసాలా. పన్నీర్ సమోసాకి. ఓకే సార్. ఇది వచ్చి స్వీట్ కార్న్ మసాలా. ఓకే, ఇక్కడ స్వీట్ కార్న్ మసాలా కూడా దొరుకుతుందని చూడండి. సమోసా. అది వచ్చి జీడిపప్పు సమోసా. వావ్, ఇది కొత్తగా ఉంది అసలు, జీడిపప్పుతో సార్. ఇది వచ్చి ఆలు అండి. ఓకే, ఆలు మసాలా. ఓకే, ఇట్లా 7 రకాల సమోసాలు ప్రతిరోజు జరుగుతాయి. ఓకే సార్, ఎట్లా జరుగుతుంది సార్ మీకు ఇక్కడ బిజినెస్? డిమాండ్ ఎలా ఉంది? డిమాండ్ అంటే కస్టమర్లు వస్తా ఉన్నారు, రేటింగ్ బానే ఉంది, మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు. ఇంకా కొద్దిగా కస్టమర్లు రావాలని కోరుకుంటూ, ఇంకా మీకు ఆర్డర్ల మేరకు బర్త్డే పార్టీలకి, పెళ్లిళ్ళ పార్టీలకి, ఫంక్షన్లకి ఏదైనా కానీ నేను ఆర్డర్ మీద చేసేయగలుగుతాను. ఎన్ని వేలు సంపాదించినా కానీ రెడీ చేసేయగలుగుతాను. మా ప్రత్యేకత మీకు క్వాలిటీ నీట్గా ఉంటుంది. దాన్ని బట్టే ప్రైస్ తీసుకుంటాము. ప్రైస్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి. మీకు రేట్లు కూడా తగ్గించి ఇవ్వగలుగుతామండి. షాపింగ్ టైం సార్ మీ షాప్ మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 7:30 వరకు ఉంటుందండి ఓపెనింగ్. సండే సెలవు అండి. సార్ మనం రెగ్యులర్ గా మామూలు సమోసాలు చూస్తా ఉంటాము, మీకు ఇట్లా వెరైటీగా ఇట్లా చేయాలని థాట్ ఎలా వచ్చింది? ఇప్పుడు ఉండే నైజం ప్రకారం, ట్రెండింగ్ ప్రకారం రకరకాలుగా ఆలోచిస్తున్నారు జనాభా. ఇప్పుడు ఆనియన్ సమోసా అనేది కామన్, అది ఎక్కడైనా దొరుకుతుంది. మనం వెరైటీగా ఆలోచించి కొత్త రకంగా ఉంటుందని చెప్పేసి ఈ ప్లాన్ వర్కౌట్ చేసుకుని ఐడియాతో పాటు చేశాను నేను. మా వాళ్ళకి ఇది చేసాం. అంటే జనాభా కొత్త రకం కోరుకుంటున్నారు. టేస్ట్ ఫుడ్ ఎక్కడ బాగుంటే వెరైటీగా ఉంటే అక్కడికి వెళ్ళి తింటున్నారు. కాబట్టి ఆ కాన్సెప్ట్ మీద మనం ఇది చేసుకుంటూ వస్తా ఉన్నామండి. బాగుంది సార్ మీ థాట్ ప్రాసెస్. నిజంగా ఎక్కడైనా మనకు మామూలు సమోసా ఎక్కడ పోయినా దొరుకుతాయి, కానీ ఇలాంటి సమోసాలు కావాలంటే కంపల్సరీగా మీ షాప్ కి రావాల్సిందే. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదండి సమోసాలు తయారు చేసుకోవడం కోసం పిండిని కలుపుకొని ముందుగానే వాళ్ళు ఇట్లా రౌండ్లు చేసి పెట్టుకొని చేస్తున్నారండి. ఇది చేసిన తర్వాత వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ అంతా దీంట్లో వేసి తర్వాత వాళ్ళు ఆయిల్ వేసి బాయిల్ చేస్తారండి. ఏం పిండితో చేస్తున్నారండి ఇది? మైదా పిండితోనా? చాలా రౌండ్ గా చేస్తున్నారండి నిజంగా. ఓకే, ఆహా, దీని జీలకర్రనా ఇది? వామ్మా. ఓకే, వామ్ వేసి ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకుంటారు అనమాట మీరు. ఆహా, ఓకే. ఏ సమోసాకైనా ఇది మామూలేనా? ఆలు వరకేనా ఇది? మరి వేరే సమోసాలకైతే వేరే పిండి కలుపుకుంటారా? వేరే రకంగా కలుపుకుంటారు. ఓకే, చూసారు కదండి ఎంత బాగా ఎంత రౌండ్ గా చేస్తా ఉన్నారో. తర్వాత మీరు సమోసా షేప్ లో చేసుకుంటారు దీన్ని. ఎగ్ పఫ్ చూసుంటాము, వీళ్ళు ఎగ్ సమోసా చేస్తున్నారు. ఇది కూడా హాఫ్ బాయిల్డ్ ఎగ్ అండి. ఓకే, బాయిల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నారు. ఓకే, ఎగ్ పెట్టి తర్వాత మసాలా పెట్టి. ఓకే, నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం, అంటే వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా 2 ఒకే ఆయిల్లో చేస్తారేమో అని, వీళ్ళు కస్టమర్స్ కోసం సపరేట్ గా చేస్తున్నారండి. వెజ్ వేరుగా,
నాన్ వెజ్ వేర్ గా ఇది బాగుందండి చాలా. చాలా మంది నన్ను అడిగారండి, అడిగారా? ఓకే. కస్టమర్లు వచ్చి ఒక ఆయిల్లో కలుస్తారా, అది ఇది కలుపుతారా అని అడిగారు. లేదండి, అది సపరేట్ ఇది సపరేట్ అండి, మనం వేరు వేరుగా చేస్తామండి, మీకు ఆ డౌట్ అయితే అవసరం లేదు. ఓకే. నేను 2 బాండ్లు ఉన్నాయి మన దగ్గర, 2 దగ్గర ఇస్తామండి. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా చికెన్ సమోసా రెడీ చేయడానికి సిద్ధంగా ఉందండి, రండి చూద్దాం. ఇదండి అందరికి ఇష్టమైన చికెన్ సమోసా. చిన్నపిల్లలు అయితే ఇది చాలా ఇష్టంగా తింటారండి నిజంగా. చికెన్ కూడా అవును. బాగా పెడతారండి. ఓకే ఓకే సార్. చూడండి చికెన్ ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని, ఇది కూడా ఇది బోన్లెస్ ఆఫ్ బాయిల్ చేస్తున్నారా అలా? ఓకే చికెన్ అండి ఇది. ఓకే. అంటే మామూలు ఎముకలు ఏంటో గబక్కన తిన్న వాళ్ళు పుచ్చుకుంటా చేస్తాం మనం. చికెన్ కూడా మంచి క్వాలిటీ చికెన్ ఈ రోజు ఫ్రెష్ తీసుకొస్తాము, మన అవసరం దొరికి తెచ్చుకుంటాము, దాన్ని బట్టి చేయిస్తామండి. ఓకే. ఇక్కడైతే మనకు అన్ని రకాల సమోసాలు రెడీ అయిపోయాయండి, అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. నెక్స్ట్ ఆయిల్ లో వేసి వీటిని ఫ్రై చేస్తే మనకు వేడి వేడి సమోసాలు తినడానికి రెడీ అయిపోయినట్టే అండి. చూడండి అన్నిటినీ చక్కగా ఫోల్డ్ చేసుకొని రెడీగా చేసి పెట్టుకున్నారు, సపరేట్ గా చేసి పెట్టుకున్నారు ఏ సమోసా ఏదని చెప్పి. తర్వాత వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తారు. చేసిన తర్వాత కరకరలాడే సమోసాలు రెడీ అయిపోతాయి. ఏం సమోసా తీసుకున్నారు? ఎలా ఉంది టేస్ట్? వస్తుంటారా రెగ్యులర్ గా ఇక్కడికి? టేస్ట్ నచ్చి మళ్ళీ వస్తున్నారా ఇక్కడికి? ఇక్కడ రకరకాల సమోసాలు దొరుకుతుంటాయి కదా, ట్రై చేశారా ఎప్పుడైనా కొత్తగా? ఏం సమోసా తింటారు మీరు రెగ్యులర్ గా? ఎగ్ సమోసా, ఆనియన్ సమోసా. మీకు కొత్తగా అనిపించట్లా ఇక్కడ? అంటే రెగ్యులర్ గా ఎక్కడ బయట దొరకదు, వీటి కోసం మనం ఖచ్చితంగా ఈ షాప్ కి రావాల్సిందే కదా. ఓకే. బాగుందే టేస్ట్, క్వాలిటీ? ఓకే, థ్యాంక్ యూ.